సో ఒక విషయం అర్థం కావట్లేదు. ఈ ఇయర్ మొత్తం ఇండియా వైడ్ గా చూసుకున్నా కానీ సివిల్స్ లో ఎస్పెషల్లీ ఈ రోజు నేను సివిల్స్ గురించి మాట్లాడబోతున్నాను. కొన్ని అంటే ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 200-300 నుంచి మా ఇన్స్టిట్యూట్ నుంచి ర్యాంకులు వస్తున్నాయని చెప్పి, ఆ ఇన్స్టిట్యూట్ అనే కాదు చాలా ఇన్స్టిట్యూట్స్ ఈ ర్యాంక్స్ విషయంలో అందరు వీడు మావాడే అని కొట్టుకుంటా ఉంటే, దీని గురించి ఆల్రెడీ నేను ఒకసారి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. బట్ అగైన్ ఒకసారి ఇది ప్రజల్లో చాలా బలంగా తీసుకెళ్తున్నారు. నా ఇన్స్టిట్యూట్ లో అంటే మా ఇన్స్టిట్యూట్ లో 200 నుంచి 300 ర్యాంక్స్ ఉన్నాయని చెప్పి ప్రజల్లో స్టూడెంట్స్ ని చాలా ఒక భ్రమను కలిగిస్తున్నారు. దీని గురించిన అప్డేట్ అనేది జాగ్రత్తగా ఉండమని చెప్పి మీకు అప్డేట్ ఇవ్వడానికి ఈ వీడియో చేస్తున్నాను. ఏంటి అంటే, ఒక స్టూడెంట్ సివిల్స్ ప్రిపేర్ అయ్యే ఒక స్టూడెంట్, నేను ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పేస్తున్నాను ఆల్రెడీ. ఏంటి అంటే అన్ని అంటే ప్రిలిమ్స్, మెయిన్స్ ఒక చోట, తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక చోట, టెస్ట్ సిరీస్ ఒక చోట, ఆన్సర్ రైటింగ్ ఒక చోట. ఇప్పుడు టెస్ట్ సిరీస్ అంటే ఒక దాంట్లో రాయడండి, రకరకాల దగ్గర రాస్తూ ఉంటారు, రకరకాల ఇన్స్టిట్యూట్ లో రాస్తూ ఉంటారు. అరే మనం ఎంతవరకు ఉన్నాం ఏంటి అని చెక్ చేసుకోవడానికి రకరకాల ఇన్స్టిట్యూట్స్ ని రాస్తూ ఉంటారు. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూ గైడెన్స్ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క దగ్గర కోచింగ్ అనేది తీసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక సివిల్స్ ర్యాంక్ కొడితే ఇప్పుడు ఎవరు ఇన్స్టిట్యూట్ వేసుకుంటారు అతన్ని? ఇది చాలా ఏంటి అంటే ఇక్కడ చాలా మోసం జరుగుతూ ఉంది. అందుకనే నేను డోంట్ కంపేర్ అంటే ప్రీవియస్ ర్యాంక్స్ బేస్ చేసుకొని నేను ఇన్స్టిట్యూట్ ని సెలెక్ట్ చేసుకోవద్దు అని చెప్పడానికి ఇది ఒక మెయిన్ రీజన్. ఇంకొక విషయం ఏంటి అంటే, ఇంకొక ఇన్స్టిట్యూట్ చెప్తా ఉందంట, మా దగ్గర 200 నుంచి 300 మంది ర్యాంక్స్ మావే అని చెప్పుకుంటా ఉందంట. రైట్, ఫైన్, మీవే కరెక్టే కాదనట్లేదు. అరే మీరు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి వచ్చే స్టూడెంట్స్, మీరు ఒక విషయం అర్థం కావట్లేదు. ఇయర్ వైడ్ గా అంటే దేశం మొత్తం మీద రిలీజ్ అయ్యే పోస్టులే 1000. హైదరాబాద్ లో ఉండే ఇన్స్టిట్యూట్ మీది ఏమన్నా అంటే డెఫినెట్ గా ఢిల్లీలో ఇంతకంటే చాలా పెద్ద ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఉంది, బెంగళూరు ఉంది, చెన్నై ఉంది, ఇంకా లిస్ట్ గోస్ ఆన్, ఢిల్లీ ఉంది. అంటే 200 నుంచి 300 మంది మీ ర్యాంకులో మీ ఇన్స్టిట్యూట్ నుంచే వస్తున్నాయని మీరు చెప్పుకుంటున్నారు. అసలు ఇది ఏ విధంగా టెక్నికల్ గా చూసుకున్నా అంటే చెప్పడానికి కూడా ఏంటి అంటే కొంచెం సింక్ అయ్యేలా చెప్పండి. మీరు చెప్పినంత మాత్రాన స్టూడెంట్స్ అందరూ మీ మాటలు నమ్మేస్తున్నారు అంటే, నేను చెప్పినంత మాత్రాన నమ్మేస్తున్నారని ఉద్దేశం నాది కాదు. ఎవరైనా కానీ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు స్టూడెంట్స్ లో కొంచెం కాదు చాలా ఒక మెచ్యూరిటీ లెవెల్ అనేది ఉంటుంది. బీటెక్ గ్రాడ్యుయేట్ అండ్ బీటెక్ కానీ డిగ్రీ కానీ అయిపోయిన వ్యక్తికి వాళ్ళకి మినిమం కామన్ సెన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. దీని గురించి ఆలోచిస్తారు. ఇక్కడ ఏంటి అంటే మనం చెప్పేది ఎంతవరకు టెక్నికల్ గా కానీ లేకపోతే ఎంతవరకు రియాలిటీలో ఉంది అని చెప్పి మనం ఆలోచించుకోవాలి. కొంతమంది తెలియని వాళ్ళు మాత్రం ఈ విషయాన్ని 200-300 ర్యాంకులు ఈ ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చాయా అని చెప్పి నమ్మేదానికి అవకాశం ఉంది. ఆ స్టూడెంట్స్ కోసం నేను ఈ మాట చెప్తా ఉన్నాను. ఎప్పుడు కూడా ర్యాంక్స్ బేస్ చేసుకొని మీరు సివిల్స్ కోచింగ్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవద్దు. చాలా కబుర్లు చెప్తా ఉంటారు, చాలా స్కాముల్లో ఉన్న వాళ్ళు కూడా కబుర్లు చెప్తా ఉంటారు. బట్ ఏంటి అంటే 200-300 అనేది తప్పు. ఏ విధంగా అండి, టెక్నికల్ గా చూసుకున్నా ఏ విధంగా చూసుకున్నా కానీ అంటే మనం ఆలోచిద్దాం. వాళ్ళు చెప్పారా నేను చెప్పానా ఇవన్నీ కాదు, మీరు ఆలోచించండి. ఇండియా వైడ్ దేశం మొత్తం మీద రిలీజ్ అయ్యే పోస్టులు ఏంటి? ఒక్క ఇన్స్టిట్యూటే నేను 300 ర్యాంక్స్ క్లెయిమ్ చేసుకున్నాను. ఎవరా ర్యాంక్స్ లిస్ట్ బయట పెట్టచ్చు కదా, పబ్లిక్ గా పెట్టచ్చు కదా. ఇంకొకటి, ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ ఇది ఓపెన్ ఛాలెంజ్ ఎవ్రీ ఇన్స్టిట్యూట్ అండి. చాలా మంది ఐఏఎస్ ని ఐపీఎస్ ని తీసుకొస్తున్నారు కదా, మీకు చెప్తున్నా ఏంటి అంటే ఒక ఐఏఎస్ చేత సక్సెస్ అయిన ఐఏఎస్ చేత నేను జిఎస్ ఇక్కడే తీసుకున్నాను, ప్రిలిమ్స్ ఇక్కడే తీసుకున్నాను, మెయిన్స్ ఇక్కడే తీసుకున్నాను, ఆన్సర్ రైటింగ్ కూడా ఇక్కడే తీసుకున్నాను, టెస్ట్ సిరీస్ ఇక్కడ తీసుకున్నాను, తర్వాత ఇంకా ఇంటర్వ్యూ గైడెన్స్ కూడా ఇక్కడే తీసుకున్నాను, మీరు ఇక్కడ తీసుకోవచ్చు అని చెప్పి ఒక్క ఇన్స్టిట్యూట్ అయినా చెప్పగలుగుతుందా? ఒక్క ఐఏఎస్ చేతన ఒక ఐపీఎస్ క్లియర్ చేసిన వ్యక్తితో అయినా చెప్పగలుగుతుందా? ఇది ఓపెన్ అండి, ఓపెన్ గా అడుగుతున్నా నేను. ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కోచింగ్ సెంటర్, ఇంక్లూడింగ్ ఎవరైనా కావచ్చు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ కోచింగ్ సెంటర్ ఒక విషయం చెప్తా ఉన్నా, ఒక ఐఏఎస్ చేత ఒక ఐపీఎస్ చేత ఈ విధంగా మీరు మీ దగ్గర నుంచి మీ స్టూడెంట్ చేతే చెప్పించగలుగుతారా? 200-300 అంటున్నారా, 200-300 లిస్ట్ బయట పెట్టగలుగుతారా? అంటే సీక్రెట్ గా దాచిపెట్టుకుంటున్నారా మీరు? ఎందుకు దాచిపెట్టుకుంటున్నారు మీరు? 200-300 అన్నారు, ఏదో అంతరంగాలు సరాగాలు అన్నారు. ఐఏఎస్ చేత మా దగ్గర ఉన్న ఒక్కొక్క ఐఏఎస్ స్టోరీ తీసుకొస్తున్నారు. ఏది రైట్? ఆలోచించాలి మనం. ఇవన్నీ చెప్తా ఉంటారు, 100 కథలు చెప్తా ఉంటారు, ఇంక్లూడింగ్ మీ.
కానీ నేను చెప్పేది ఎంతవరకు అథెంటిసిటీ ఉంది నేను మాట్లాడేది అని చెప్పి మీరు క్రాస్ వెరిఫై చేసుకోండి. దెన్ యూ డిసైడ్ వేర్ యూ వాంట్ టు జాయిన్. ఎందుకంటే ఒక్కసారి డబ్బులు కట్టిన తర్వాత ఎవరు కూడా వెనక్కి ఇర్రెస్పెక్ట్ వినింగ్ కోచింగ్ సెంటర్ ఇంక్లూడింగ్ నేను రెఫర్ చేసే ఇన్స్టిట్యూట్స్ లో కూడా. ఎందుకంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా రన్ చేయాలి కదా, వాళ్ళ ఇన్స్టిట్యూట్ ని రన్ చేయాలి. సో డెఫినెట్ గా ఒకసారి డబ్బులు కట్టిన తర్వాత వెనక్కి రావు. మనం ఆలోచించాల్సిన ఏంటంటే డబ్బులు కట్టక ముందే 1-10 ఆలోచించి మనం ఇక్కడ 10 రూపాయలు పెడుతున్నాం, మనం 1,00,000 రూపాయలు పెడుతున్నాం ఇక్కడ, వర్త్ ఇట్టా కాదా? ఎందుకంటే టైం ఒకటి, ఇంకొకటి మనీ ఒక్కటే కాదు, టైం కూడా చాలా ప్రీషియస్. ఒక ఈ 1 year 1.5 year పోయిందంటే ఖచ్చితంగా మళ్ళీ 1.5 year కాదు కానీ ఒక్క సెకండ్ పోయినా కానీ మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం హైలీ ఇంపాసిబుల్. నీ దగ్గర ఎంత డబ్బున్నా ఎంత పేరున్నా ఏమున్నా కానీ తెచ్చుకోవడం వెనకడికి, అంటే టైంని మళ్ళీ బ్యాక్ తెచ్చుకోవడం చాలా పాసిబుల్ కాదు. రైట్, ఇది ఒకసారి ఆలోచించండి. మీకు ఈ విషయం అప్డేట్ ఇవ్వాలని ఇస్తున్నాను. థ్యాంక్ యూ. రైట్, ఐఏఎస్ కోచింగ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీరు బెస్ట్ ఎగ్జామ్ని బెస్ట్గా మీరు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. దిస్ ఇస్ వాన్య సైనింగ్ ఆఫ్.